ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరండి. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం తిరుమలలో జరిగే దర్శనాల యొక్క ప్రస్తుత పరిస్థితిని గురించి, అలాగే శ్రీవారి వాలంటరీ సేవా టికెట్ల కోటాను ఈరోజే విడుదల చేస్తున్నారండి. వాటి యొక్క పూర్తి సమాచారం గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారిని మొత్తం 68,563 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 21,956 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,91,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి పంపిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం అనేది పడుతోందండి. నిన్న మొన్న 24 గంటల సమయం, అలాగే 12 గంటల సమయం అనేది పట్టింది. కానీ ఈరోజు ప్రస్తుతం 8 నుంచి 10 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే ఈరోజు కూడా చిన్న పిల్లల సుపదం దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఈరోజు సుపదం దర్శనానికి 1 నుంచి 1.5 గంట సమయం అనేది పడుతోంది. ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణంగానే కొనసాగుతోందండి. ఎక్కువగా లేదు, సాధారణంగానే ఉంది. భక్తులందరూ కూడా తిరుమల దర్శనానికి రావచ్చు. ఇక 2024 జూన్ నెలకు సంబంధించిన జనరల్ శ్రీవారి వాలంటరీ సేవా టికెట్ల కోటాను మార్చ్ 27వ తేదీన, అంటే ఈరోజు ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వారు విడుదల చేస్తున్నారండి. ఈ వాలంటరీ సేవా టికెట్ల కోటాను మగవారు కానీ ఆడవారు కానీ ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. అయితే 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు మాత్రమే ఈ వాలంటరీ సేవా టికెట్ల కోటాను బుక్ చేసుకోవాలి. అలాగే 2024 జూన్ నెలకు సంబంధించిన నవనీత సేవా కోటాను మార్చ్ 27వ తేదీన, అంటే ఈరోజే మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ వారి ఆన్లైన్ వెబ్సైట్లో విడుదల చేస్తున్నారండి. నవనీత సేవ అంటే ఇది టీటీడీ గోశాలలో వేస్తారండి. గోవులను శుభ్రం చేయడం, రంగోలీలు వేయడం, వెన్నను చిలకటం, ఇలాంటి సేవలు ఉంటాయి. ఈ నవనీత సేవను ఆడవారు మాత్రమే చేయటానికి అర్హులవుతారండి. మగవారు ఈ సేవను బుక్ చేసుకోవటానికి వీల్లేదు. అలాగే 2024 జూన్ నెలకు సంబంధించిన పరకామణి సేవ కోటాను కూడా మార్చ్ 27వ తేదీన, అంటే ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి. పరకామణి సేవ అంటే శ్రీవారి హుండీలోని కానుకలను లెక్కించే సేవ అండి. ఈ సేవను చేయడానికి కేవలం మగవారు మాత్రమే అర్హులవుతారు. అది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్, అలాగే ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ మాత్రమే ఈ పరకామణి సేవ చేయడానికి అర్హులవుతారు. ఈ పైన చెప్పిన అన్ని రకాలైన సేవల కోటాను బుక్ చేసుకునే శ్రీవారి సేవ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగిందండి. భక్తులు ఆ లింక్ నుంచి ఈ సేవల కోటాను బుక్ చేసుకోగలరు. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం సందేహాలను గురించి తెలుసుకుందామండి. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు, మేము మార్చ్ 28వ తేదీన రాత్రి తిరుపతిలో ట్రైన్లో దిగుతాము, మాకు దర్శనం టికెట్స్ ఎక్కడ ఇస్తారు, ఎన్నింటికి ఇస్తారు అని అడిగారండి. రైల్వే స్టేషన్లో దిగే వారికి దగ్గరగా ఉండటానికి రైల్వే స్టేషన్ ఎదురుగా రోడ్డుకు అవతల వైపున ఉన్న విష్ణు నివాసం కాంప్లెక్స్లో ప్రతిరోజు ఉదయం 4 గంటలకు సర్వదర్శనం టికెట్లను కేటాయించడం మొదలు పెడతారండి. మీ యొక్క ఆధార్ కార్డ్ ద్వారా ఈ దర్శనం టికెట్లను మీరు పొందగలరు. అయితే విష్ణు నివాసం కాంప్లెక్స్లో ఉదయం 4 గంటల నుంచి దర్శనం టికెట్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటల్లోపే దర్శనం టికెట్లు ఫుల్ అయిపోతాయి. రాత్రి వరకు దర్శనం టికెట్లు అయితే అందుబాటులో ఉండవు.
ఉండవండి. మీరు రాత్రి రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత అక్కడే స్టే చేసి ఉదయం 4 గంటలకల్లా విష్ణు నివాసంలో క్యూలో నిల్చున్నట్లయితే మీకు సర్వదర్శనం టికెట్లు అనేవి దొరుకుతాయి. అలాగే ఏప్రిల్ 1 నుంచి 10వ తేదీ వరకు ఏమైనా సెలవులు ఉన్నాయా ఇన్ఫాంట్ దర్శనంకు? అలాగే విఐపి దర్శనం టికెట్స్ డీటెయిల్స్ చెప్పండి అని అడిగారండి. ఏప్రిల్ 9వ తేదీన ఉగాది నూతన సంవత్సరం ఉందండి. ఆ రోజు మాత్రం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉండకపోవచ్చు. మిగతా అన్ని రోజులలో కూడా ఏప్రిల్ 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ప్రస్తుతానికైతే ఏ రోజు కూడా ఇన్ఫాంట్ దర్శనాన్ని క్యాన్సిల్ చేయలేదు. కేవలం ఏప్రిల్ 9వ తేదీన మాత్రమే ఉగాది పండుగ ఉన్న కారణంగా ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉండదు. ఇక విఐపి దర్శనం డీటెయిల్స్ అంటే ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో టీటీడీ వారు విఐపి దర్శనం టికెట్లను విడుదల చేస్తారండి. ప్రస్తుతం జూన్ నెల వరకు అన్ని రకాలైన విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను టీటీడీ వారు విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. అయితే ఇప్పటికిప్పుడు విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కావాలంటే తిరుమల కొండపైన జేఈఓ ఆఫీస్లో ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను కేటాయిస్తారండి. అక్కడికి వెళ్ళి ఈ దర్శనం టికెట్లను తీసుకోవచ్చు. ఈ విఐపి బ్రేక్ దర్శనం టికెట్ల యొక్క ధర అనేది ఒకరికి 10,500 రూపాయలు. మే నెలకు అకామిడేషన్ ఇస్తారా మేడం అని అడిగారండి. ప్రస్తుతం అయితే ఆన్లైన్లో అయితే జూన్ నెల వరకు అకామిడేషన్ని విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. ఆఫ్లైన్లో అయితే తిరుమల కొండపైన ప్రతిరోజు సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ అనేవి కేటాయిస్తారు. ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రూమ్స్ కేటాయిస్తారండి. మధ్యాహ్నం తర్వాత రూమ్స్ అనేవి ఫుల్ అయిపోతాయి. మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి రూమ్స్ తీసుకోవడానికి. అలాగే మేడం సేవ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలో సెలెక్ట్ అయితే ఏ టైంకి ఎక్కడ రిపోర్ట్ చేయాలి చెప్పండి అని అడిగారండి. సేవా ఎలక్ట్రానిక్ డిప్లో సుప్రభాతం, తోమాల, అర్చన ఇలా వివిధ రకాలైన సేవలు ఉంటాయండి. మీరు ఏ సేవకు సెలెక్ట్ అవుతారో దానికి సంబంధించిన పేమెంట్ చేసిన వెంటనే మీకు ఆన్లైన్లో టికెట్ అనేది వస్తుంది. మీరు తీసుకున్న లక్కీ డిప్లో సెలెక్ట్ అయిన సేవ టికెట్లో ఏ టైంకి ఏ క్యూ లైన్ దగ్గర రిపోర్ట్ చేయాలి అనేది టైమింగ్ అనేది టికెట్లో ఉంటుంది. అలాగే విష్ణు నివాసం లేదా శ్రీనివాసం కాంప్లెక్స్లో వీకెండ్స్లో రూమ్స్ దొరుకుతాయా, టైమింగ్ ఏమైనా ఉందా అని అడిగారండి. శ్రీనివాసం కాంప్లెక్స్ అనేది కేవలం ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే అండి. ప్రతిరోజు తిరుపతిలో విష్ణు నివాసం కాంప్లెక్స్లో ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ని కేటాయిస్తారండి. భక్తుల యొక్క రద్దీని బట్టి రూమ్స్ అనేవి ఫుల్ అయిపోవడం జరుగుతుంది. వీక్ డేస్లో కూడా విష్ణు నివాసం కాంప్లెక్స్లోనే రూమ్స్ని కేటాయిస్తారు. మీరు ఉదయం వెళ్తేనే రూమ్స్ అనేవి దొరికే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మేడం లక్కీ డిప్ టికెట్స్ సెలెక్ట్ అవ్వాలంటే ఎలా అని అడిగారండి. మీరు లక్కీ డిప్ అప్లై చేసేటప్పుడు అన్ని సేవలకు అన్ని తేదీలకు సెలెక్ట్ చేసుకొని అప్లై చేయండి. అప్పుడు ఏదో ఒక సేవకు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. 1-2 నెలలలోనే సెలెక్ట్ అవ్వరండి. దాదాపుగా కొన్ని ఏళ్ల నుంచి ప్రయత్నించే వాళ్ళు కూడా ఉన్నారు. అది కేవలం స్వామివారి దయ మీదే ఆధారపడి ఉంటుంది. అప్లై చేస్తూ ఉంటే ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా అయితే సెలెక్ట్ అవుతారు. ఇంకొకరు తిరుమల కొండపైన లడ్డూ కౌంటర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి అని అడిగారండి. తిరుమల కొండపైన లడ్డూ కౌంటర్ అనేది కేవలం ఒక చోట మాత్రమే ఉందండి. ఎక్కడంటే తిరుమల కొండపైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంకి ఆనుకొని పక్కనే ఒక దారి ఉంటుందండి కుడివైపున. ఆ దారిలో నేరుగా నడుచుకుంటూ వెళ్ళి కుడిపక్క తిరిగినట్లయితే మీకు లడ్డూ కౌంటర్స్ బిల్డింగ్ అనేది వస్తుంది. అక్కడే ప్రతిరోజు లడ్డూస్ అనేవి ఇస్తారు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక మన ఛానల్లో వీడియోస్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.